నంద్యాల డైరీ రగిలిన రాజకీయ వేడి. విజయ డైరీ ఎన్నికలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో హీటు పుట్టిస్తున్నాయి. డైరీ చైర్మన్ ఎన్నికలకు కీలకంగా మారిన 3 డైరెక్టర్ పదవులకు నోటిఫికేషన్ జారీ అవ్వడంతో ఎస్వి భూమా కుటుంబాలు డి అంటే డి అంటున్నాయి. 39 మంది ఓటర్లను తొలగించడంపై కోర్టు మెట్లెక్కారు భూమా జగత్ రెడ్డి. 360 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న విజయ డైరీ చైర్మన్ గిరి ఎవరికి దక్కుతుందన్నది ఉమ్మడి కర్నూలు జిల్లాలో చర్చనీయాంశమైంది. భూమా నారాయణరెడ్డి 3 దశాబ్దాలకు పైగా చైర్మన్ గా వ్యవహరించారు. గత ప్రభుత్వంలో భూమా కుటుంబం నుంచి ఈ పదవిని ఎస్వి మోహన్ రెడ్డి కుటుంబం దక్కించుకుంది. ఎస్వి మోహన్ రెడ్డి తమ్ముడు జగన్మోహన్ రెడ్డి విజయ డైరీ చైర్మన్ గా పనిచేశారు. గ్రామ స్థాయిలో పాల ఉత్పత్తిదారులు ఓటర్లుగా ఉంటారు. వీరు గ్రామ స్థాయి సొసైటీకి డైరెక్టర్లను ఎన్నుకుంటారు. ఆ డైరెక్టర్లు గ్రామ స్థాయిలో సొసైటీ చైర్మన్ ను ఎన్నుకుంటారు. ఇలాంటి పాల సొసైటీలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 89 ఉన్నాయి. విజయ డైరీ బోర్డు డైరెక్టర్లను ఈ 89 మంది సొసైటీల చైర్మన్లు ఎన్నుకుంటారు. మొత్తం 15 మంది బోర్డు డైరెక్టర్లు ఉంటారు. ఈ 15 మందిలో ఖాళీ అయిన 3 డైరెక్టర్ల ఎన్నికకు ఇప్పుడు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 23న ఎన్నిక జరగనుంది. సొసైటీ చైర్మన్లు 89 మంది ఈ డైరెక్టర్ను ఎన్నుకోవాల్సి ఉండగా బోర్డు మీటింగ్కు హాజరు కాలేదని 39 మంది సొసైటీ చైర్మన్లను ఈ ఎన్నికలకు అనర్హులుగా ప్రకటించింది పాలక మండలి. ఆ 39 మంది టీడీపీకి అనుకూలంగా ఉన్నందువల్లే ఓటు లేకుండా చేశారని భూమా వర్గం ఆరోపిస్తోంది. మిగిలిన 46 మంది ఓటర్లు పాలక మండలికి అనుకూలంగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అంతకుముందు భూమా అఖిలప్రియ తమ్ముడు జగత్ రెడ్డి చైర్మన్ గా ఉన్న చక్రవర్తులపల్లె, ముత్యాలంపాడు సొసైటీలను కూడా పాలక మండలి రద్దు చేసింది. చైర్మన్ గా ఉన్న భూమా జగత్ పాల ఉత్పత్తిదారుడు కాదని, విజయ డైరీకి ప్రత్యామ్నాయంగా జగత్ డైరీ నిర్వహించారని, విజయ డైరీలో ₹1 కోటి పైగా రుణం తీసుకుని చెల్లించకపోవడంతో డిఫాల్ట్ ఉన్నారని ఆయన ఎన్నికను పాలక మండలి రద్దు చేసింది. ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా ఉన్న 39 మందిని ఓటు వేయకుండా చేశారని భూమా వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే వైసీపీ విజయం ఖాయమని భావిస్తోంది. అందుకే నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించింది భూమా వర్గం. డైరీ విషయంలో తాను, తన తమ్ముడు మాత్రమే పోరాడుతున్నామని, మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు నోరు మెదపడం లేదని అఖిలప్రియ తన అనుచరులతో వాపోతున్నారట. ఈ నెల 23 తర్వాత నంద్యాల రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి.